రబడీ స్వప్న అండ్ కోయిట్. ఇది కోయిట్లో. నేనైతే క్రిస్మస్కి సెలవు పెట్టాను, ఫుల్ సెలవు, బయటికి వెళ్దామని. అయితే మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. నేను ఎండలో నుంచున్నాను బస్ కోసం. బస్సు వస్తుంది ఇప్పుడు. అలాగే మా తమ్ముడు బయటికి వెళ్ళాడు, వచ్చి తీసుకెళ్తానన్నాడు. వెయిట్ చేస్తున్నాను. ఇది మా బిల్డింగ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ అన్నమాట. చూడండి, ఇప్పుడైతే బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసాను నేనైతే. మా ఇంటికాడ నుంచి మాలియా అంటే పాహిల్ నుంచి కోయిట్ సిటీకి వెళ్ళాలంటే గంట ప్రయాణం. బయట చూడండి ఎంత బాగున్నాయో, కోయిట లొకేషన్ అది. అయితే నేను నెక్లెస్ కొన్నాను, ఎలా ఉన్నది ఏంటో చెప్పండి. బాగుంది కదా. నాకైతే సెలవు అన్నాడు మా ఓనరు. కానీ నేను చాలా బతిమలాడి నేనైతే ఫుల్ సెలవు తీసుకున్నాను. మాకు సెలవులు ఉండవు, సంవత్సరానికి ఒక్కసారి మాకు సెలవు, క్రిస్మస్ సెలవు. అది కూడా ఇవ్వనంటే నేను దెబ్బలాడాను. నేనైతే కారులో బస్సులో ఫ్రీగా కూర్చున్నాను, ఎవరు లేరు. చూడండి, పోలీస్ కారు వెళ్ళిపోయింది, చెక్కింగ్ ఎక్కువ ఉంది. నా దగ్గర అయితే పతాకా ఉన్నది. పతాకా లేకపోతే మాత్రం కంపల్సరీగా పోలీసులు తీసుకుపోతారు. ఎవరైనా సరే పతాకా తీసుకుని వెళ్ళాలి. కోయిటా సిటీ అన్నమాట ఇది. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. వాటర్ బయటకు ఓపెన్ అవుతున్నాయి. ఇదైతే బస్సులోని తీసాను నేను. కానీ నేను ఇంత నీట్గా వస్తుందని అనుకోలేదు. కానీ బాగానే వచ్చింది లొకేషన్. అవన్నీ కొజ్జర చెట్లు అన్నమాట. మనకి ఇంటికాడ కొబ్బరి చెట్లు ఇలాగా, ఇక్కడ కొజ్జర చెట్లు అన్నమాట. బిల్డింగ్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. చూడాలంటే కొల్లు సరిపోవు, అంత అందంగా ఉంటాయి. ఏం జరిగిందంటే నిన్న ఎక్కువగా చెక్కింగ్, పోలీసులు ఎక్కువ. మేమైతే మాలియా సిటీకి వచ్చేసాము. అది మాలియా బ్రిడ్జి అంటారనమాట. దగ్గరికి వెళ్ళి చూడండి. ఇది మాలియాలో బ్రిడ్జి కొత్తగా కట్టారు, మాలియా బ్రిడ్జి అంటారు దాన్ని. ఈ బ్రిడ్జిని నేను బస్ దగ్గర పడిపోయాను చూడండి. ఇప్పుడు అక్కడ పడిపోయాను నేను. అక్కడ కట్ చేశాను. పువ్వులు కొనుక్కొని పెట్టుకున్నాను నేను మాలియాలో. అవి మన ఇంటికి డబ్బులు $600 తీసుకున్నారు, ఇండియా డబ్బులు అవి. ఇక్కడ రేట్లు ఎక్కువ. ఇది మాలియా సిటీ, అది కోయిటా బ్రిడ్జి అన్నమాట. ఈ రోడ్డు నుంచి అవతలకి వెళ్ళాలంటే బ్రిడ్జి మించి వెళ్ళాలి. కోయిట్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి బ్రిడ్జి మీద. ఇదివరకు అయితే బోల్ దబ్బేసేవారు, ఇప్పుడైతే పోలీసులు ఉన్నారు, పోలీసులు పెట్టారు. పోలీసులే తీసుకెళ్తారు, పోలీసులే తీసుకొస్తారన్నమాట. ఇది కేఎఫ్సి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మాలియాలో నువ్వు ఎక్కడున్నావంటే పలానా మాలియా బ్రిడ్జి కాడ కేఎఫ్సి కొట్టుకాడ ఉన్నానంటే గుమ్మున వచ్చేస్తారు. ఏంటంటే ఆ లొకేషన్ బాగా అర్థమవుతుంది అందరికీ. ఇది బ్రిడ్జి కింద మెయిన్ రోడ్ అన్నమాట, బస్ స్టాప్ అది. బస్సులు అక్కడికే వస్తాయి, ఎవరైనా సరే అక్కడికే రావాలి. అక్కడైతే బస్ కార్ ఉంది, పోలీసు వాడు ఉన్నాడు అవతల. మా తమ్ముడు నేను బంగారం కొట్టులోకి వచ్చాము. నేనైతే ముక్కు పొడకు తీసుకున్నాను, అలాగే చిన్న చిన్న దుద్దులు కూడా తీసుకున్నాను నేను. మా తమ్ముడు అయితే ఆ పెద్ద అక్కకి 2 కోసలు చెవులు కొన్నాడు. తర్వాత బయటకు వచ్చేసాము. మా తమ్ముడు ఎదురు ఫోజ్ కొట్టేస్తున్నాడు, బ్లాక్ షర్ట్. వెళ్తున్నారు కదా మా తమ్ముడు, మామూలు స్టైల్ చేయలేదు మా తమ్ముడు. ఇవన్నీ ఇండియా మార్కెట్ అంటే ఇండియా వాళ్ళు షాపులు అన్నమాట. కానీ బిజినెస్ సూపర్గా ఉంటుంది, కానీ లాభం వస్తుంది ఇక్కడ. ఎక్కువ ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ, చాలా ఎక్కువ. ఏంటంటే నేను సేల్స్కి వెళ్ళను కదా, నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. డబుల్ రేట్లు అన్నమాట. ఎవరైనా సరే కద్దం ఇంట్లో ఉంటారు కదా, కోయిట ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంత చెప్తే అంత పెట్టి కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. కానీ తక్కువ రేటు బట్టలు, కానీ రేట్లు ఎక్కువ ఇక్కడ. చూడండి, ఇదంతా కోయిటా మార్కెట్. ఇక్కడ బంగారం కొట్టులోనే ఏమిటి పెద్ద అద్దం కనిపించింది. నన్ను ఎవరు తీయట్లేదని నేనే నిలబడి ఫుల్గా తీసుకున్నాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చేతులు అయితే జాకెట్, శీతాకాలం కదా, సముద్రం కాడికి చలి ఎక్కువ ఉంటుందని నేను జాకెట్ తెచ్చుకున్నాను కూడాను. ఇది సముద్రం కాడికి, బీచ్ కాడికి వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇక్కడి నుంచి కిలోమీటర్ నడవాలి. బీచ్ కాడికి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలి. ఇది వేరే బ్రిడ్జి, అంటే ఇది సముద్రం కాడి బ్రిడ్జి అన్నమాట. ఈ బ్రిడ్జి కాడ నుంచి అక్కడికి వెళ్ళాలి. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. మొత్తం చాలామంది ఎక్కలేని వాళ్ళు, ఇండియా వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ బ్రిడ్జి ఎక్కాలి. ఇప్పుడు నాకు చాలా నరకం చూసాను. ఎందుకనంటే నేను హీల్స్ జోడు వేసుకున్నాను, హైట్ జోడు.
దానికోసం నేను ఎక్కువగా నడవలేకపోయాను, కాళ్ళు నొప్పులు వచ్చేసి. పైనుంచి చూసాను చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. నాకు కళ్ళు లాగుతున్నాయని కళ్ళజోడు నెత్తి మీద పెట్టేసుకున్నాను నేను. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది మాలే చర్చి అన్నమాట. చర్చి దగ్గరికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇది బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది సముద్రం పక్కనే. చూడండి ఎంతలా ఉన్నారో ఎంతలాగా. నాకైతే బాగా నచ్చింది లొకేషను. ఎక్కువ మన ఇండియా పువ్వులన్నీ కూడా మన ఇండియా వాళ్ళ తలలోనే ఉన్నాయి ఎక్కువ పువ్వులు. పువ్వుల బిజినెస్ పెట్టుకుంటే మనం కోటీశ్వరాలు అవ్వచ్చు ఇక్కడ కోయిట్లో. అంత రేట్ అనమాట పువ్వులు. మన ఇంటికాడ కానీ ఎక్కువ డబుల్ రేట్లు ఇక్కడ. చూడండి గ్రూపులు అన్నమాట. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు. ఇక్కడికి గ్రౌండ్లోకి వచ్చాను, బీచ్ కాడ ఉన్న గ్రౌండ్లోకి. చూడండి కూర్చుని భోజనాలు చేస్తున్నారు. ఎవరికాయలు వండికి తెచ్చుకున్నారు, పార్సల్ చేసుకున్న వాళ్ళు. నేనైతే భోజనం టైం అయింది, భోజనం చేస్తున్నాను. ఇది బిర్యానీ. చూడండి ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా చిన్న అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, మా వదిన, మా బావగారు వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ భోజనం చేస్తున్నారు చూడండి. గ్రీన్ కలర్ కట్టుకుంది మా చిన్న అత్తయ్య. మా అత్తయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నారు. నేనైతే ఇక్కడ కూర్చొని తింటున్నాను. కూర్చోటానికి ప్లేస్ లేదు, ఒళ్ళో పెట్టుకు తింటున్నాను నేను నిజంగాను. నాకు కాళ్ళు లాగేసాయి. పొద్దున్న 11 గంటలకు వెళ్ళాను. అక్కడ భోజనం చేసినప్పటికి నాకు 3:30 అయిపోయింది. ఇప్పుడు పప్పు బోరు తీస్తాను చూడండి. అది పప్పు బోరు చాలా బాగుంది. మా వదినాలు చేసుకొచ్చారు. ఇది పాయసం, ఇది మజ్జిగి, పులి చట్నీ. మా అత్తయ్య భోజనం వేసుకుంది కానీ రాని కేకేస్తుంది అక్కడి నుంచి. నాకు వద్దు అని చెప్పాను నేనైతేనే. చూడండి ఎంత జనమో, ఇంకా ఎక్కువ ఉన్నారు ఆ పక్కనే. నేనైతే లోపలికి వెళ్ళి తీయలేదు, అసలు ఖాళీ లేదు వెళ్ళటాకే. భయం వేస్తుంది. నెక్లెస్ వేసుకున్నాను కదా, నెక్లెస్ ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని భయం వేసి నేను లోపలికి వెళ్ళలేదు ఎక్కువగా. నేను మా వాళ్ళ దగ్గర కూర్చున్నాను, నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర. మా తమ్ముడు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మన ఇంటికాడ సైకిళ్ళు ఎలా ఉంటాయో ఇక్కడ అలా కార్లు అన్నమాట. మనం బయట అడిగితే కార్లే. పోలీసు కార్ చూడండి. టిక్ టాక్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా ఇంటికాడ చాలామంది వచ్చి నన్ను పలకరించారు. నేను చూడలేదు కానీ మా ఇంటి పక్క వాళ్ళు, అక్క, వదిన వాళ్ళందరూ చాలామంది. ఏంటంటే కోయిట వాళ్ళు సెలవిస్తారు క్రిస్మస్కి అనమాట. నేను 7 సంవత్సరాలు అవుతుంది కోయిటకు వచ్చి. 7 సంవత్సరాలు బట్టి నుంచి ఫుల్ సెలవు తీసుకున్నది క్రిస్మస్కి. దేవుడు నాకు అలా క్రిస్మస్కి సెలవు ఇచ్చాడు. నాకు అసలు సెలవు ఇవ్వనన్నాడు మా వాడు. చూడండి బట్టల షాపుల్లో కూడా ఉండవు, అన్ని రకరకాల బట్టలు కట్టుకుని వచ్చారు మన వాళ్ళందరూ. డ్రెస్సులు, శారీస్, మోడల్ బట్టలు. ఎవరి తల్లో చూసినా 10 మూరలు పువ్వులు ఉంటాయి ఇంకొకరి తల్లోనూ. చూడండి భోజనాలు ప్లేస్ లేక ఎక్కడ పడితే అక్కడే కూర్చొని తింటున్నారు పాపము. ఇది మాలియా కోయిట్లో. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 5 అయిపోయింది ఈ వీడియో అంతా చేసేటప్పటికి. ఇది నైట్ వచ్చేసింది అప్పుడే. మళ్ళీ పక్క నుంచి నేను ఆ పక్కకు అలా తిరుగుదామని ఆ సైడ్కి వచ్చాను, బ్యాక్ సైడ్ అయితే జనం తక్కువ ఉన్నారు. చూడండి తక్కువ. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కాళ్ళు మంటలు వచ్చేసి నాకు జోడు కుదరక సాయంత్రం 6 అయిపోయింది. నేనైతే జాకెట్ వేసేసుకున్నాను. చలి స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. వెనకాల మా తమ్ముడు ఉన్నాడు. ఇది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్నమాట. ఇది సందడిపోయింది బాగా. నైట్ వచ్చేసింది 6 అవుతుంది అన్నమాట. అప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, మా తమ్ముడు వాళ్ళు అందరూ కూడా ఒకటే డ్రెస్ వేసుకుని వచ్చారు. వాళ్ళు మా పెద్ద తమ్ముడు చూడు నన్ను ఎత్తి మీద కొట్టా. నేను వెంటనే చూసుకోలేదు. నన్ను వాళ్ళే తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టారన్నమాట. మా అత్తయ్య వాళ్ళు దగ్గర భోజనం చేసి వాళ్ళతో 2 గంటలు 3 గంటలు ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేమైతే.
చూడండి లొకేషన్ అయితే 10 రూపాయలు.